జగన్ బయట అడుగు పెడితే జన సునామీ కదిలొస్తుంది. అది రైతులకు పరామర్శ అయినా, బాధిత కుటుంబాలకు ఓదార్పైన, ఆఖరికి శుభకార్యమైన పర్యటన ఏదైనా జనసంద్రం ఆయన వెంట కదులుస్తుంది. దీన్ని అదునుగా చేసుకుని చంద్రబాబు కుట్రలకు తెరలేపుతున్నారు. ఇసుకేస్తే రాలనంత జనాల మధ్య టీడీపీ గూండాలను చొప్పించి దాడులు చేయించడం, లేదంటే పూర్తిగా భద్రతను తొలగించి తొక్కిసలాటలు జరిగేలా కుట్రలు చేయడం బాబుకు పరిపాటిగా మారింది. Z+ కేటగిరీ ఉన్న జగన్ పర్యటనల్లో అదే పనిగా ఇవే కుట్రలకు తెరలేపుతున్నారు. అప్పట్లో టీడీపీ గోండా చేతిలో దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వినుకొండ వెళ్ళినప్పుడు ఒక డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చారు. అది మధ్యలోనే మొరాయించడంతో జగన్ వేరే వాహనంలో వెళ్లాల్సి వచ్చింది. తిరుపతి తొక్కిసలాట బాధితులను ఆసుపత్రిలో పరామర్శించడానికి వెళుతున్నప్పుడు జగన్ కాన్వాయ్కి అడ్డంగా లారీలు పెట్టించారు. దీంతో జగన్ కారు దిగి వేలాది మంది జనం మధ్యలో నుంచి నడుచుకుని వెళ్లాల్సి వచ్చింది. రాప్తాడులో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు హెలీప్యాడ్ దగ్గర భద్రత లేకుండా చేయడంతో వేలాది మంది ఒకేసారి హెలికాప్టర్ మీదకి ఎగబడ్డారు. గుంటూరు మిర్చియార్డు పర్యటనలో అసలు రోప్ పార్టీ లేకుండా చేశారు. మొన్నటికి మొన్న దేవరపల్లి పర్యటనలో హెలీప్యాడ్ దగ్గర ఒక్క పోలీస్ కూడా లేకుండా చేశారు. ఇలా ప్రతి పర్యటనలోనూ ఉద్దేశపూర్వకంగా బాబు కుట్రలు చేస్తున్నారు. వినుకొండ, తిరుపతి, గుంటూరు, మేదరమెట్ల, రాప్తాడు, తెనాలి, పొదిలి, రెంటపాళ్ల, బంగారుపాళెం, విశాఖ, భీమవరం, మొన్నటికి మొన్న దేవరపల్లి. సమస్య ఏదైనా, కష్టం ఎవరిదైనా, బాధితులు ఎక్కడున్నా వారిని పరామర్శించేందుకు, వారికి భరోసా ఇచ్చేందుకు జగన్ అక్కడికి వెళుతున్నారు. ఆయా పర్యటనలకు తరలి వస్తున్నటువంటి అశేష జన సందోహాన్ని చూసి చంద్రబాబుకు కడుపు మండుతోందో ఏమో తెలియదు కానీ భద్రతను పూర్తిగా ఎత్తేసి కుట్రలకు తెరలేపడం చాలా అమెచ్యూరిష్గా ఉంది. 2024 నుంచి జగన్ చేసిన కొన్ని కీలక పర్యటనల వివరాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆ పర్యటనలో భద్రతను తొలగించి బాబు ఏ విధంగా కుట్రలకు తెరలేపారో కూడా చూద్దాం. రైట్, ప్రధానమైన కొన్ని పర్యటనలు మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. చాలా అంశాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో జనం మధ్యలో ఆయన రావాల్సి వచ్చింది. పరామర్శలకు వెళ్ళడమా, శుభకార్యాలకు వెళ్ళడమా, బాధితుల్ని వారికి భరోసా ఇవ్వడానికి వెళ్ళడమా, ఇలా అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఒక్కసారి చూడండి. జూలై 19, 2024 వినుకొండ రషీద్ అనేటటువంటి యువకుడిని నడి రోడ్డు మీద నరికి టీడీపీ గోండా చంపేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. అప్పుడు ఏం జరిగిందనేది నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్, జనవరి 9, 2025 తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు. నెక్స్ట్, ఫిబ్రవరి 19, 2025 గుంటూరు మిర్చియార్డుకు వెళ్లి మిర్చి రైతులను పరామర్శించారు. ఏప్రిల్ 8, 2025 రాప్తాడులో లింగమయ్య కుటుంబానికి పరామర్శ. రామగిరి మండలంలో ఆ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. జూన్ 3, 2025 తెనాలి యువకుల కుటుంబాలకి పరామర్శ. 3 యువకుల్ని తీసుకొచ్చి నడి రోడ్డు పైన కూర్చోబెట్టి కాళ్ల మీద పోలీసులు రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినటువంటి, కాళ్ల మీద కొట్టినటువంటి సందర్భంలో వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆ కుటుంబాలని పరామర్శించారు. జూన్ 11, 2025 పొదిలి పొగాకు రైతుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఏం జరిగిందనేది నెక్స్ట్ విజువల్స్లో చూద్దాం. జూన్ 18, 2025 రెంటపాళ్ల నాగ మల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ. జూలై 9, 2025 బంగారుపాళెం మామిడి మార్కెట్ యార్డు, అక్కడేం జరిగిందో కూడా చూద్దాం. నెక్స్ట్, నవంబర్ 4, 2025 మోంతా ప్రభావిత రైతులకు జగన్ పరామర్శ. జూన్ 10, 2026 విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు పరామర్శ. జూలై 14, 2026 విశాఖ మత్స్యకార కుటుంబాలకు పరామర్శ. జూలై 15, 2026 భీమవరం ఆక్వా రైతులకు పరామర్శ. ఆగస్టు 5, 2026 దేవరపల్లి పొగాకు రైతులకు పరామర్శ. ఇప్పుడు నేను స్క్రీన్ పైన కొన్ని దృశ్యాలు మీకు చూపిస్తాను. ఒక్కసారి చూడండి. జగన్ గారి పర్యటనలో ఉద్దేశపూర్వకంగా భద్రతను ఏ రకంగా తొలగిస్తున్నారు, ఎంతటి కుట్ర చేస్తున్నారు, ఆయన రోడ్డుపైకి అడుగు పెడితే జన సందోహం ఏ స్థాయిలో వస్తుందో మనకు తెలుసు. జన సునామీ వస్తుందని తెలుసు. తెలిసినప్పటికీ మనం Z+ కేటగిరీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే ఒక మాజీ ముఖ్యమంత్రికి కల్పించేటటువంటి భద్రత విషయంలో కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందనడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కొన్ని ఉదాహరణలు మాత్రమే ఆయన పర్యటనలకు సంబంధించి. ఇప్పుడు నేను చూపించే దృశ్యాలు కూడా కొన్ని ఉదాహరణలు మాత్రమే. అనేక సందర్భాల్లో భద్రతా లోపం స్పష్టంగా కనిపించింది. మీకు కొన్ని దృశ్యాలు చూపిస్తాను. ఒకసారి స్క్రీన్ పైన చూడండి సార్. ఎస్, వినుకొండ, మనం ఇక్కడ చూస్తున్నాం. వినుకొండ డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం సార్. పోలీసులే చెప్పారు
ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి వాడుతున్నటువంటి డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళుతున్న సమయంలో విజయనగరం నుంచి తెప్పించారనుకుంటా. విజయనగరం నుంచి రాత్రికి రాత్రి ఆ డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకొచ్చారు. ఇది డొక్కు 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 అని ఎందుకు అనాల్సి వస్తోందంటే మొరాయించి ఆగిపోయింది. పొరపాటున రన్నింగ్లో ఉన్నప్పుడు అది మొరాయించి ఆగిపోతే డోర్లు కూడా ఓపెన్ కావు సార్. ఊపిరాడక లోపలున్న మనుషులు చావాల్సిందే. బుల్లెట్ ప్రూఫ్ వాహనం అంటే అది. సింపుల్గా చెప్తున్నా. మరి అలాంటి డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం అక్కడ ఇవ్వడంతో ఆయన కారు దిగి ఆ డొక్కు నాకు వద్దని ఆయన వేరే వాహనంలో వెళ్లాల్సి వచ్చింది. ఇది రాప్తాడు సార్. లింగమయ్య కుటుంబానికి పరామర్శ సందర్భంగా వెళ్ళినప్పుడు హెలీప్యాడ్ దగ్గర చూసారా, హెలికాప్టర్ విండ్షీల్డ్ కూడా పగిలిపోయింది. హెలీప్యాడ్ దగ్గర ఎలాంటి భద్రత ఉండాలి? ఒక్క పోలీస్ అయినా మీకు కనిపించారా? ఒక్కరైనా కనిపించారా? అదే మా హోంమంత్రి గారు, అక్కడ ఆ జిల్లా ఎస్పీ గారు చాలా క్లియర్గా వందలాది మందిని పెట్టేశామన్నారు. వందలాది మంది ఎవరైనా కనిపిస్తున్నారా? అక్కడ జనం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఎగబడుతున్నారో ఒక్కసారి చూడండి. హెలీప్యాడ్ దగ్గర దృశ్యాలు సార్ ఇది. ఇటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి, ఇలాంటి కుట్రలు ఏ ప్రతిపక్ష నేత పైనైనా, మాజీ ముఖ్యమంత్రి పైనైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా చేస్తుందా? నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం తిరుపతి. తొక్కి 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 భక్తుల్ని చంపేసినటువంటి ఘటన. ఆ భక్తుల్ని పరామర్శించడానికి, బాధితుల్ని పరామర్శించడానికి, ఆ కుటుంబాలను పరామర్శించడానికి, హాస్పిటల్లో ఉన్న వారికి ఓదార్పునివ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళితే లారీలు అడ్డం పెట్టారు. లారీలు చూస్తున్నారా సార్? ఒక మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి ఒక పరామర్శకు వచ్చినప్పుడు ఆయన కాన్వాయ్కి లారీలు అడ్డం పెట్టారు. ఆ కాన్వాయ్ దిగి ఆ లారీలను దాటుకుని జన సందోహం మధ్య జగన్మోహన్ రెడ్డి గారు నడిచి వెళుతున్నారు. ఒక్కసారి ఆ దృశ్యాలను చూడండి. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఇది కుట్ర కాక మరేంటి? నెక్స్ట్ గుంటూరు మిర్చి యార్డ్ సార్. మిర్చి రైతుల పరామర్శ కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. మాకు సమాచారం లేదు అని పోలీసులు చేతులు ఎత్తేయడంతో కనీసం రోప్ పార్టీ కూడా అక్కడ లేదు. రోప్ పార్టీ లేకపోతే ఎవరు రక్షించుకోవాలి? ఆ జన సందోహం నుంచి ఆయన ఎలా ముందుకు పోవాలి? ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? కుట్రపూరితంగానే అక్కడ బందోబస్తు లేకుండా చేశారన్నది ఆరోపణ. ఆఖరికి కార్యకర్తలే రోప్ పార్టీలుగా ఏర్పడి తమ నాయకుని రక్షించుకున్నటువంటి సిచ్యువేషన్. నెక్స్ట్ పొదిలి సార్. పొగాకు రైతులను పరామర్శించడానికి వెళుతున్న సందర్భంలో పొదిలిలో నల్ల బెలూన్లు పెట్టుకుని, చెప్పులు పెట్టుకుని, రాళ్లు పెట్టుకుని ఎల్లో గోండాలు ఆ సభలోకి, ఆయన వెళుతున్నటువంటి ఆ కార్యక్రమంలోకి చొరబడ్డారు. అక్కడ సెక్యూరిటీ ఉంటే ఆ విధంగా చెప్పులు విసురుతున్నారు చూసారా, రాళ్లు విసురుతున్నారు చూసారా. అమరావతి ముసుగులో ఎల్లో గూండాలను ఎవరు పంపారనేది అందరికీ తెలుసు. మరి అక్కడ సెక్యూరిటీ ఏం చేస్తోంది? Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఈ విధంగా చెప్పులు, రాళ్లు వేయించారు, నల్ల బెలూన్లు ఎగరేయించారు. నెక్స్ట్ దేవరపల్లి. మొన్న అక్కడ పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్తే ఒకసారి చూడండి, హెలీప్యాడ్ దృశ్యాలు వస్తాయి. ఎంత దారుణంగా అంటే వదిలేశారు సార్. ఈ దృశ్యాలు చూస్తూ ఉండండి. హెలీప్యాడ్ దగ్గర అక్కడ ఉన్నటువంటి వారిని వదిలేశారు, ఎవ్వరూ లేరు. అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవుతోంది, దిగుతోంది. కాసేపట్లో మొత్తం ఒక్కసారిగా హెలీప్యాడ్ దగ్గరికి దూసుకొచ్చారు. మరి పోలీసులు ఎక్కడ, భద్రత ఎక్కడ? Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి 3 అంచెల భద్రత కావాలి. 1, 2 కాదు, 3 అంచెల భద్రత ఏర్పాటు చేయాలి సార్. మరి ఏర్పాటు చేశారా? చేయలేదు. 3 అంచెల భద్రత అంటే ఏ విధంగా ఉంటుందో తెలుసా సార్? ముఖ్యమంత్రి లేదా మాజీ ముఖ్యమంత్రి లాంటి నాయకులు హెలికాప్టర్లో వచ్చినప్పుడు 3 అంచెల భద్రత వ్యవస్థ ఉంటుంది. హెలికాప్టర్ దిగిన వెంటనే ఇక్కడ చూడండి ఏ విధంగా దూసుకొస్తున్నారు. మరి పోలీసులు ఎక్కడ, భద్రత ఎక్కడ? జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే, పైగా తొక్కిసలాటలు జరిగి ఏదైనా జరగరాని జరిగితే 3 అంచెల భద్రత ఉంటుంది. హెలికాప్టర్ దిగిన వెంటనే 2+8 అంటే 10 మంది ఆర్ముడ్ ఫోర్సెస్ ఉండాలి. 100 మీటర్ల సర్కిల్లో పరిస్థితిని బట్టి 40 నుంచి 50 మంది సివిల్ ఫోర్సెస్ ఉండాలి. ఈ పరిధిలోకి ఎవరిని అనుమతించకూడదు. ఇది కాకుండా జనాన్ని బట్టి రూట్ మ్యాప్తో పోలీసులు రౌండ్స్ వేయాలి. జనం హెలీప్యాడ్ వైపు వెళ్లకుండా ఎప్పటికప్పుడు నియంత్రించాలి. ఇది వాళ్ళ బాధ్యత. కానీ ఏమైనా కనిపించిందా? ఒక్క హెలీప్యాడ్ దగ్గర ఇలాంటి సిచ్యువేషన్ చూసారా మీరు? కానీ ఎట్లుందో చూడండి, గాలికి వదిలేశారు భద్రతను. రైట్, ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారా? చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, రాజేశ్వరరెడ్డి గారు, రిటైర్డ్ ASP, రజనీ గారు, అడ్వకేట్ అండ్ అనలిస్ట్. ఎస్ నాగమల్లేశ్వరి గారు,
జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం దేనికి సంకేతం? ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తోందా అంటే ఏమంటారు? సార్, మీకు ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఉద్దేశపూర్వకంగానే చేస్తుందని అనేది ఇప్పుడు వీడియోస్ వేసి మరీ చూపించారు కదా సార్. అంటే వీళ్ళకి ఉద్దేశం ఏంటి? ఎందుకు అలా చేయాలి అంటే వాళ్ళకి ఇష్టం లేదు, జనాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఇష్టం లేదు, ఆయన జనసంద్రాన్ని ఆపడం వాళ్ళ వల్ల కాదు. సో వదిలేస్తే ఏదో ఒక నష్టం జరిగితే ఆ నష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి అంటగడదామని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఇవాళ హోంమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు వింటే ఆవిడ ఏం చెప్తుందంటే ఇదే చెప్తుంది. వీళ్ళు పోలీసుల్ని మీరు చూసుకున్నట్లయితే రాప్తాడు దగ్గర అనుకుంటాను 1700 మంది పోలీసులు పెట్టానని ఆ రోజు ఆవిడ చెప్పింది. 1700 మంది ఎక్కడున్నారు సార్? 10 మంది కూడా లేరు. ఆ రోజు నిజంగా అనకూడదు, కానీ మొత్తం రోప్ పెట్టుకొని మొత్తం మన కార్యకర్తలు ఆయన జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితులు ఆ రోజు. అంటే 1700 మంది పోలీసులు పెడుతున్నారు ఎక్కడ జనాల్ని రానియకుండా, ఇనప కంచెలు వేసుకొని హైవేల దగ్గర ఆపేసుకొని మళ్ళీ గుంతలు దవ్వుకొని. ఎంత కర్మ అంటే వాళ్ళకి అలా ఆ పనులు అలవాటు చేశారు. మరి ఇంకేం చేయగలుగుతాం? అవును, నెల్లూరులో గుంతలు తవ్వారు పోలీసులు. గుంతలు తవ్వడానికి ఇనుప కంచెలు వేస్తారు, మట్టి పనులకి పోలీసులు వాడుకుంటున్నారు కదా సార్. అంటే ఇవాళ ఒక Z+ కేటగిరీ ఒక ఎక్స్ సీఎం కి ఇవ్వాల్సినటువంటి టోపీ పెట్టుకోవాల్సిన పోలీసు తట్టమోస్తున్నాడా? మరి అంతే కదా సార్, తట్టమోస్తున్నారు, మట్టెత్తేస్తున్నారు, అవసరమైతే వీళ్ళతో తన్నించుకుంటున్నారు, పోలీసులనే తంతున్నారు కదా. అలాంటి పరిస్థితి ఇవాళ కలిగిస్తున్నారు కదా. ఏది హోంమంత్రి అనిత గారు వచ్చి నీతి మాటలన్నీ చెప్తారు కదా. మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా? మీకు తెలీదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత జనసాంద్రం వస్తుందని? మీకు తెలుసు కదా. కాసేపేమో జనాలు వచ్చారని వేస్తారు, కాసేపేమో ఏదో గ్రీన్ మ్యాట్ వేసుకొని జనాలు తెచ్చుకున్నారు అని అంటారు. ఏది వాస్తవం అని పోనీ మీకన్నా క్లారిటీ ఉందా? లేదు కదా. ఎందుకంటే మీ నాయకుడికి రారు, మీ లోకేష్ అన్నకి రారు, మీ చంద్రబాబు నాయుడు గారికి రారు, మీకు రారు. మీకు రారని కడుపు మంటతోటి అసలు ఏదైతే సెంట్రల్ ఇచ్చినటువంటి Z+ కేటగిరీకి పాటించాల్సినటువంటి నిబంధనలు మేము పాటించము అని అంటే మీకు ఎంత అధికార దుర్వినియోగమే కదా మీరు చేస్తున్నటువంటి విషయం. ఇవాళ నేను అడుగుతున్నాను అనిత గారికి, ఎందుకు మీకు అంత కడుపు మంట? నాకు ఆ క్లారిటీ ఇవ్వండి. ఏదో చనిపోతే శవం కోసం వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే మీరు చంపేస్తే వెళ్తున్నారు. రషీద్ని నడి రోడ్డు మీద కదా సార్ చంపింది, నరికి 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 అంత దారుణంగా చంపేశారనంటే మరి మీరు చంపేస్తే అక్కడికి మా నాయకుడు వెళ్ళొద్దా? వెళ్ళాలి కదా. మీరు నిర్లక్ష్యం చేస్తే తిరుపతిలో తొక్కిసలాట్లో చాలా మంది చచ్చిపోయారు, వాళ్ళ దగ్గరికి పరామర్శకి వెళ్ళొద్దా? లేకపోతే ఏదో చిన్నది చేసినారని 3rd డిగ్రీ చేసేసి కుట్రలు చేసి చదువుకున్న లాయర్ చదువుకున్న చిన్న చిన్న యువత మీద నానా కక్ష కట్టి కక్ష సాధింపు చేస్తే ఆ రోజు అక్కడికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అది తప్ప? నాగమల్లేశ్వరరావు గారు కూడా మీ వల్లే కదా, మీ కూటమి ఏది మీ వెన్నుపోటు పార్టీ వల్లే కదా ఇంత నష్టం జరుగుతుంది. తడిగుడ్డతో గొంతు కోసినట్టు కామ్గా కోసేస్తారు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయకూడదు అని అంటే ఎలాగ ఈ రాష్ట్రంలో ఎవరు ఉండాలి సార్? ఇంకా అంటే మీరు నచ్చినట్టు మీరు చంపేసుకున్నా, లాకప్ డెత్తులు చేసేసినా, లేకపోతే మీ వల్ల సూసైడ్ చేసుకొని చచ్చిపోయినా, లేకపోతే నడి రోడ్డున ఒక మహిళనికి వస్త్రాభరణం చేసినా, ఏం చేసినా కూడా ఎవరు వెళ్ళకూడదు, అడగకూడదు, కడగకూడదు. నేను ఒకటే అడుగుతున్నా, మీ చాతకాంతనానికి నిదర్శనం నువ్వు ఒక హోంమంత్రివి అయ్యుండి కూడా Z+ కేటగిరీలో ఇంతకావిడికి ఎంతమంది పోలీసులు ఇస్తారో అదన్నా తెలుసా తెలీదా సార్? అంటే Z+ కేటగిరీ అంటే కూడా తెలీదా మేడంకి? తెలీదంటే ఉంది ఆవిడికి. ఏది అక్కడ పోలీసులు అంటే నిన్న వెళ్ళారు కదా దేవరపల్లికి, ఎక్కడున్నారు పోలీసులు? పోలీసులు పెట్టామని అంటున్నారు, ఎంతమందిని పెట్టాలో కూడా తెలియదు. చాలా దారుణంగా ఉంది. ఎట్లా ఎగబడుతున్నారంటే అక్కడ సరే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే అలా ఎగబడి ఏదో జరిగి మధ్యలో మళ్ళీ పచ్చమందంతా దూరతారు, వీళ్ళు తాగేసి మళ్ళీ మనవా పార్టీ వాళ్ళ మీద వేసి రాళ్ళు వేసేసి గుడ్లు వేసేసి ఏదో ఒకటి జరిగితే, లేకపోతే ఏఐ వీడియోస్ అన్ని క్రియేట్ చేసేసి మొత్తానికి ఏం చేయాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాకూడదు. ఒకవేళ ఈ జనసంద్రంలో ఆయనకి ఏదన్నా అయితే మాత్రం జనాలు వచ్చారు కాబట్టి అయింది అని క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క ఆయన యాత్రని అడ్డుకోవడానికి చేస్తుంది ఇది. ఇప్పుడు ఆ టైంలో ఏదన్నా అయితే ఎవరిది సార్ రెస్పాన్సిబిలిటీ మీరు చెప్పండి. ఇప్పుడు మన నాయకుడు 5 కోట్ల మంది జనాలకి ఆయన అండగా ఉన్నటువంటి నాయకుడిని మీకు తెలీదా?
ఒక ఎక్స్-సీఎంకి ఏమి ఇవ్వాలో తెలీదా? రెస్పెక్ట్ ఇవ్వడమే తెలియదు నీకు. ఇంకా Z+ కేటగిరీకి దానికి ఎంతమంది పోలీసులు ఉంటారు, ఎంతమందిని ఇవ్వాలో కూడా తెలియదు ఆవిడికి. ఈ సమస్య గతంలో ఎప్పుడు చంద్రబాబుకు వచ్చినట్లేదే, జనం లేకనా లేకపోతే మీరు సరిగైన భద్రత కల్పించడం వలన? ఆ రోజు ఒకసారి ఆవిడ పాత వీడియో ఒకటి ఉంటుంది సార్, జనసంద్రం వస్తే మీరు ఆపుతారా, మీరు ఎలాగ ఆపగలిగారు, ఆడ ఏ జనాలు లేరు, 100 మంది కూడా లేరు, అయినా ఆవిడ అన్ని డైలాగులు కొట్టిందంటే మరి లక్షల్లో వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు. మరి ఆపాలి అంటే ఆ సెక్యూరిటీ ఇవ్వాలని మినిమం కామన్ సెన్స్ అన్న ఉండాలి కదా సార్ ఆవిడకి. సో ఏంటంటే ఒక చాతగాని పదవిలో ఉండి దానికి ఏమాత్రం కేటగిరీ Z+ కేటగిరీకి ఎంతమంది పోలీసులు ఇవ్వాలి, ఎంతమంది సెక్యూరిటీని ఇవ్వాలి, రోప్ పట్టి అంటే ఏంటి, హెలిప్యాడ్ దగ్గర ఎంతమందిని ఉంచాలి, ఇప్పుడు మీరు అన్నట్టు 50 మందిని ఉంచాలి. ఎక్కడన్నా ఏ వీడియోలన్నా ఒక 50 మంది 5 మంది కూడా కనిపించట్లా. సో ఇది మీ చాతకాని తనానికి నిదర్శనం. కాబట్టి కాటే ఒక్క మాట చెప్పగలుగుతున్నాను, తస్మాత్ జాగ్రత్త హోంమంత్రి అనిత గారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వచ్చినప్పుడు మీకు నచ్చినట్టు చేస్తాము, మీకు నచ్చినట్టు ఉంటాము అని అంటే మేము ఎక్కడ సమాధానం చెప్పాలో, ఎక్కడ వెళ్ళి ఫైట్ చేయాలో మాకు కూడా తెలుసు. కాబట్టి దయించి మీరు ఆయనకి ఇవ్వాల్సినటువంటి Z+ కేటగిరీ ఇవ్వాలి, ఒక ఎక్స్-సీఎంకి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ మాత్రం ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. రైట్. రాజేశ్వర రెడ్డి గారు, ఓ మాజీ సీఎం, Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి బయటకు వచ్చినప్పుడు, జనంలోకి వెళ్ళినప్పుడు ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నమస్తే అండి. ఈశ్వర్ గారు, రజనీ గారు, నాగమల్లేశ్వరి గారు, ఏమవుతుందంటే అండి ఇక్కడ ఒకే ఒక స్టేట్మెంట్, ఫస్ట్ ఓ స్టేట్మెంట్తో నేను మొదలుపెట్టి చెప్పేస్తాను. ఓకే. ఈ పోలీసింగ్ అనేది టోటల్ ఫెయిల్యూర్ అండి ఆంధ్రప్రదేశ్లో, టోటల్ ఫెయిల్యూర్. ఎందుకంటే చేతగాక కాదు, బాగా చేతనవును, మంచి శక్తి సామర్థ్యాలు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ మా ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్. అయితే వాళ్ళు పూర్తి రాజకీయ కారణాలతో పనిచేస్తున్నారు. ఎందుకంటే మేము 2019 నుండి 24 వరకు మేము సర్వీస్లో ఉన్నాము. ఓకే. అప్పుడు కూడా మాజీ సీఎం గారు, అప్పుడు మాజీ సీఎం, ప్రస్తుత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం, ఆయన ఎన్నో పర్యటనలు చేశారు. ప్రతి దానికి బందోబస్తు చాలా పద్ధతి ఇచ్చాం. ఎందుకంటే ఆయన కూడా Z+ సెక్యూరిటీ ఉన్నవాడే, అవును, నక్సల్స్ థ్రెట్ ఉన్నవాడే, అవును. కాబట్టి అతనికి ఏం కావాలో పద్ధతికి ఇచ్చారు. ఏ రోజు కూడా ఇట్లా డిబేట్ పెట్టుకునే అవకాశం లేదు వాళ్ళకి. ఎప్పుడు కానీ ఒక సెక్యూరిటీ ఫెయిల్యూర్ లేదు చంద్రబాబు నాయుడు దాంట్లో. ఇంకా వాళ్ళే అంగళ్ళ దగ్గర వచ్చి పోలీసు వాళ్ళనే కొట్టిపోయారు, గాయాలైన. అప్పుడు కూడా ఆయనకు సెక్యూరిటీ ఫెయిల్యూర్ కాలేదు. ఇప్పుడు ఎందుకు అవుతుంది? ఎందుకంటే పోలీస్ ఆఫీసర్లు పూర్తిగా వాళ్ళ అధికారాలని అందరినీ పోయి రాజకీయ నాయకుల దగ్గర తాకట్టు పెట్టారు. ఇది పోలీసుల డ్యూటీ. మనకు ముఖ్యంగా ఇవన్నీ కూడా అండి ఇప్పుడు కాదు, 1861లో పోలీస్ యాక్ట్లోనే పొందుపరిచారు నువ్వేమేం చేయాలా అని పోలీసు వాళ్ళకి. ఓకే. ఏం సొంతంగా ఈ రోజు చట్టం మన ఏం స్వతంత్రం వచ్చిన చట్టం కాదు అది. 1861లోనే చెప్పారు ఏం డ్యూటీలోని పోలీసు విధులు. పోలీస్ డిపార్ట్మెంట్ పుట్టినప్పుడు ఐపీసీ కూడా 1861లోనే పుట్టింది, సిఆర్పిసి ఎప్పుడో 98లో పుట్టింది. 1861లో పోలీస్ యాక్ట్ పెట్టినప్పుడు వాళ్ళు వెరీ స్పెసిఫిక్గా చెప్పారు, సెక్షన్ 23లో పోలీస్ యాక్ట్ డ్యూటీలు ఏమంటే ముందు సమాచారాన్ని సేకరించుకోవాలి, ఓకే, ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి. తర్వాత సెక్షన్ 30, 31 ప్రకారము, 32 ప్రకారము ఎక్కడైతే పబ్లిక్ గ్యాదర్ అవుతారో అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఏమాత్రం గొడవలు జరగకుండా, స్టాంపేడ్ జరగకుండా, అక్కడికున్న విఐపీలకు కానీ లేకపోతే వచ్చే వాళ్ళకి కానీ భద్రత కల్పించమని ఉంది. వెరీ క్లియర్. 1861 బ్రిటిష్ పోలీసు బ్రిటిష్ కాలంలో చేసిన చట్టం అది. దాన్ని ఇంతవరకు కూడా చాలా న్యాయంగా 2024 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసు చాలా చక్కగా న్యాయంగా చేసింది అది. తర్వాతనే ఇప్పుడున్న పోలీసు మరి ఏమైందో తెలియదు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనుకుందాం. ఎగ్జాంపుల్, ఒక జిల్లాకి వెళుతున్నారు, ఒక ప్రాంతానికి వెళుతున్నారు, జిల్లా ఎస్పీకి సమాచారం అందించడము, లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించడం, ఇవి చేసినప్పుడు వెంటనే వాళ్ళు చేయాల్సింది ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తి వస్తున్నారు, ఇప్పుడు పోలీసులు చేయాల్సిన విధేంటి? పోలీసులు చేయాల్సిన విధేమండి, సెక్షన్ 30 కింద పోలీస్ ఆర్డర్స్, ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఉంటే దానికి వీళ్ళు పర్మిషన్ కోసం పెట్టారు. పర్మిషన్ ఇచ్చింటేనే కదా వస్తారు. అవును, వచ్చారు. అది నీకు ఎప్పుడైతే తెలుస్తుందో, జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ లేకొస్తే ఎంత జనం వస్తారనేది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లేదా? ఎందుకు ఎన్నిసార్లు చూశారు? రోజు చూస్తున్నారు కదా. ఇట్లా మన సెక్యూరిటీ వాళ్ళది ఫెయిల్ అవుతుంది అని రాప్తాడు ఇష్యూ తెలియదా? అవును,
హెలిప్యాడ్ దగ్గర ఎలా బందోబస్తు చేస్తారు? ఇప్పుడు సీఎం గారు వస్తారు, సీఎం రూలింగ్లోనే సీఎం గారు వస్తే అవును ఇంత జనం వచ్చినా రాకున్నా ఆడ 100 మంది వచ్చినా కానీ ఒక 100 మంది పోలీసులు బందోబస్తు ఉంటాం. అక్కడ మీరు చెప్పినట్లు 2+4 ఎస్ ఏఆర్ గార్డు ఉంటుంది 2+8. అక్కడ. ఒక డిఎస్పి, 2-3 ఇన్స్పెక్టర్లు, ఒక 5-6 మంది ఎస్ఐలు, ఒక 100 మంది పోలీసు వాళ్ళతో ఒక 100 మంది ఉంటే కూడా మేము అంతమందితో బందోబస్తు చేయాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది ల్యాండింగ్, టేక్ ఆఫ్. అయితే ఏమైందంటే ఇక్కడ రాప్తాడు దగ్గర ఏం జరిగిందంటే ఆ విధంగా అక్కడ 10 మంది పోలీసులు కూడా లేరు. జనసందోహం అలా వచ్చి మొత్తం హెలిప్యాడ్ దగ్గరికి రావడంతో దాని విండ్షీల్డ్ కూడా పగిలిపోయింది. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు బై రోడ్ వెళ్ళాడు, బై రోడ్డు వెళ్లాల్సి వచ్చింది. ఎంత ప్రమాదం! అడ్వాన్స్ సెక్యూరిటీ లేదు అక్కడ, అవును చెక్ లేదు, అవును ఆయన రోడ్డు మీద పోవాల్సి వస్తుంది. ఇక్కడ కూడా అంతే. నిన్న దేవరపల్లిలో చూస్తున్నా కానీ రివర్స్ లో మళ్ళీ ఆ కంపెనీ హెలికాప్టర్ ఎవరైతే ఇచ్చారో ఆ ఏవియేషన్ వాళ్ళ మీద కేసు పెట్టారు. వాళ్ళ మీద కేసు పెట్టారు. మామూలు కేసు పైలట్లను కూడా పాపం పిలిచి వాళ్ళపైన ఏదో ఎంక్వైరీలో వేశారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోయారని. అది విండ్షీల్డ్ పగిలిపోయిన తర్వాత ప్రమాదకరంగా ఉన్న తర్వాత వాళ్ళు ఒక విఐపిని తీసుకొని ఒక మాజీ ముఖ్యమంత్రిని తీసుకొని ఎలా వెళ్తారు? జస్ట్ ఇంపాసిబుల్ అది. కాబట్టి ఇప్పుడు దేవరపల్లిలో కూడా నిన్న సంఘటన మన విజువల్స్ చూశాను నేను. ఒక్కసారి జనమంతా వస్తే అక్కడ ఒక్క కానిస్టేబుల్ కనిపించలేదండి, ఒక ఆఫీసర్, రెస్పాన్సిబుల్ ఆఫీసర్ కనిపించలేదు మనకు విజువల్స్లో. పార్టీని పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? అన్నీ పెట్టాలి. ఎందుకంటే నువ్వు ప్రోటోకాల్, ఈయన సీఎం కాదు కదా, మేము ప్రోటోకాల్స్ పాటించడం కాదు. ప్రోటోకాల్స్ వేరే, సెక్యూరిటీ వేరే, ఆస్పెక్ట్ వేరే. సెక్యూరిటీలో నీకు ఆర్టికల్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగము ఆర్టికల్ 21 ప్రకారము రైట్ టు లైఫ్, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పౌరునికి కూడా అతని ప్రాణాన్ని రక్షించాల్సిన బాధ్యత స్టేట్కి ఉంది, ప్రభుత్వానికి. మరి ఇంత థ్రెట్ ఉన్న పర్సనాలిటీ మాజీ సీఎం గారు, విపరీతమైన క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్నవాడు, ఎలా వస్తాడని నువ్వు ఈ వారం మన భీమవరంలో చూసావు. ముద్రగడ భౌతిక గాయం దగ్గరికి వెళితే ఎలా వచ్చారు జనం. ఇంత వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఏమాత్రం మీకు ఇంటెలిజెన్స్ లేదా? ఉన్నప్పుడు దానికి తగ్గట్టుకు పెట్టాలా. ప్రోటోకాల్ కాదండి, ప్రోటోకాల్ వేరే, సెక్యూరిటీ ఆస్పెక్ట్ వేరే. ప్రోటోకాల్ వేరే, సెక్యూరిటీ ఆస్పెక్ట్ వేరే. ఒకవేళ అంత మాస్ పుల్లింగ్ ఏదైనా పెద్ద సినిమా యాక్టర్ వస్తే కూడా నువ్వు చేయాల్సిందే, అది పోలీసు వాళ్ళ డ్యూటీ. సేఫ్ గా తను తీసుకోవాలా, ఎందుకంటే నువ్వు పర్మిషన్ ఇచ్చావు, ఇచ్చిన తర్వాత పర్మిషన్ ఇచ్చిన తర్వాత సేఫ్ గా రిసీవ్ చేసుకోవాలా, సేఫ్ గా కార్యక్రమంతో సేఫ్ గా పంపించాలా. నువ్వు ఏదో పెద్ద మీ రాజకీయ నాయకుల్ని, మీ పెద్దల్ని, ముఖ్యమంత్రిని లేకపోతే ఎవరో అధికార పక్షాన్ని సాటిస్ఫై చేసి ఈ విధంగా చేయడం అనేది పోలీసుని రోజు రోజుకు పోలీసింగ్ చంపేస్తున్నారు వీళ్ళు. రైట్. రజనీ గారు, ఒక మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తి ఒక పర్యటనకు వెళుతున్నారంటే ప్రతి సందర్భంలోనూ, ఎన్ని పర్యటనలో నేను కొన్ని మాత్రమే ఎగ్జాంపుల్స్ చెప్పాను, ప్రతి సందర్భంలోనూ ఈ భద్రతా వైఫల్యం అనేది క్లియర్గా కనిపిస్తోంది. నిన్న కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి గారట జగన్ పర్యటన పైన ప్రజల నుంచి వెల్లువెత్తున్న స్పందన పైన చర్చించారట. ఇది మంత్రులతో. ఆ పర్యటనల్ని తప్పుపడుతూ మాట్లాడాలి మీరు, అక్కడ జరిగిన విషయాలను ప్రజలకు వ్యతిరేకంగా చూపించాలి మీరు అని ఒక బాధ్యత కూడా అప్పగిస్తున్నారంటే ఏమనాలి? పోలీసు వ్యవస్థ పనిచేయదు, ప్రభుత్వం బాధ్యత తీసుకోదు. మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనల్లో ఎలా సాగాలి, ఎట్లా భద్రత ఆయనకు కల్పించాలి, ఎవరు కల్పించాలి? సార్, ముఖ్యంగా ఇక్కడ పోలీస్ వ్యవస్థ గురించి నేను మాట్లాడే ముందు జక్కంపూడి రాజా గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక లెటర్ రిలీజ్ చేసినారు. అంటే ప్రొటెక్షన్ కోసం ఆయన పలానా టైము, పలానా టైంలో దిగుతున్నారు, పలానా రోజు పలానా మంది జనాలు గ్యాదర్ అవుతారని ఫుల్ ఫ్లెజ్డ్ గా ఒక లెటర్ డీజీపీకి ఇచ్చారు. డీజీపీ గారు పర్మిషన్ ఇచ్చినారు, అంతా అయిపోయింది. మరి రాత్రి 10:30కి గౌరవ డీజీపీ గారికి ఎవరు ఫోన్ చేసినారు? 10:30 ఆన్వర్డ్స్ ఏదైతే జక్కంపూడి రాజా గారు ఫోన్ చేసి, సార్ రేపు పలానా టైంలో ఆయన హెలిప్యాడ్ లో దిగుతారండి, పలానా ప్లేస్ అండి, అంత చివరి వరకు, మరి ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే ఫోన్ కట్ చేసిన తర్వాత ఆయనకి ఏమేం కాల్స్ వచ్చినాయి, ఆ కాల్స్ కి రియాక్ట్ అయ్యారా, ఈ కాల్స్ కి రియాక్ట్ అవ్వలేకపోయారా? సో ఇది చాలా ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఎక్కడ తెరలేపాలంటే గౌరవ డీజీపీ గారిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అనేది రాష్ట్రం మొత్తం తెలుసు, కానీ మా జ్యుడిషియరీ వ్యవస్థకు తెలియాలండి. జరగకూడదు ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యులండి? టోటల్ పోలీస్ వ్యవస్థ మొత్తం ఫెయిల్ అయిపోయి రాష్ట్రంలో గవర్నర్ పరిపాలన వచ్చేదా అండి? అసలు హెలిప్యాడ్ కింద ల్యాండ్ అయ్యేటప్పుడు వాళ్ళు పైనుంచి మొత్తం అంతా చూసుకుంటారండి. అసలు మీకు అర్థం కావట్లేదు, వింగ్ షెడ్ ఏదో ఇదేంటి ఇరిగిపోయిందని ఆయన
ఆయన వెహికల్లో వెళ్ళిపోయారు అనుకున్నారే కానీ తేడా పడితే అది అక్కడ బ్లాస్ట్ అయిపోతుందండి. లోపలది డీజిల్ పెట్రోల్ అదంతా ముందునే ఉంటుందండి హెలిప్యాడ్ కి. సో వీళ్ళేదన్నా నిప్పంటిచ్చారనుకోండి చుట్టుపక్కల పొలిమేరలు మొత్తంలో తగలబడిపోతుందండి. ఆ వింగ్ ఇమీడియట్ గా పైన రెక్కలు మాత్రం ఆగకుండా ఎగురుతూనే ఉంటాయి. సో దాని తర్వాత జరిగే విధ్వంసాన్ని మనం ఊహించలేము. మీరు అంటుంటే కొంత భయం వేస్తోంది, గగురుపాటు కలుగుతోంది. ఒకసారి పొదిలి దృశ్యాలు చూపించండి. ఏ రకంగా అల్లరి మోకల్ని, అరాచక శక్తుల్ని, అసాంఘిక శక్తుల్ని జగన్ గారి పర్యటనకు పోలీసులు అనుమతించారు. వాళ్ళు చెప్పులు వేస్తున్నారు, రాళ్ళు వేస్తున్నారు, నల్ల బెలూన్లు ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ లోపలికి పంపించేస్తే పొదిలి పర్యటనలో ఇక్కడ చూడండి, పొదిలిలో కనిపిస్తుంది మనకి, వాళ్ళు చెప్పులు రాళ్ళు కూడా విసురుతున్నారు. మీరు అన్నట్టుగా ఏ పెట్రోల్ బాంబులు వేస్తే బాటిల్లో పెట్రోల్ పోసుకుని అండి, వాళ్ళతో పాటు పోలీసులు ఉన్నారు. పోలీసులు అనుమతించడమే ఇక్కడ ఆశ్చర్యకరం. మేడం చెప్పండి ప్లీజ్. సార్ నేనేమంటున్నానంటే హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యేటప్పటికి ఏ ఎస్ఐ ఉంటున్నారు, ఏ సిఐ ఉంటున్నారు, ఏ డిఎస్పీ ఛార్జ్ తీసుకున్నారని పర్మిషన్ ఇచ్చినటువంటి జక్కంపూడి రాజాకి లెటర్ రిలీజ్ చేయాలండి. రేపు మీ హ్యాండ్ ఓవర్ లో ఒక 50 మంది పోలీసులు ఆ హెలిప్యాడ్ దగ్గరలో ఉంటారు. వారి పేరు, వివరాలు, వారి డ్యూటీ షెడ్యూల్ ఉంటదండి. మరి ఆ డ్యూటీ షెడ్యూల్ లో వివరాలు ఇస్తున్నామని చెప్పి రాత్రి 10:30 తర్వాత రియాక్ట్ కానటువంటి డీజీపీ ఎవరికి రియాక్ట్ అవ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితికి వెళ్ళిపోయాడండి. ఏటపోతు తల నరికినోడు నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లి ఇదే చట్టం ఇలాగే ఉంటది, మేము ఇలాగే తీసుకెళ్తాం అన్నప్పుడు ఏటపోతు తలకున్న విలువ 40% ఓటింగ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి లేదా అధ్యక్ష అని అసెంబ్లీలో గర్జించే గొంతులు ఇవ్వండి. అసలు ఎంత ఆశ్చర్యం అంటే అసలు ఇది ఫెయిల్యూర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ కాదండి, జరగకూడనిది జరిగితే అనే యాంగిల్లో ఇది కేసు నమోదు చేయాలా. ఇది డైరెక్ట్ గా నేను రేపు రాజన్నకి ఫోన్ చేసి ఏ అన్నా ఎంతమందిని పోలీస్ పర్మిషన్ ఇస్తానని ముందు చెప్పినాడు, తర్వాత ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు, ఎవరు చెప్తే చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఫోన్ కి రియాక్ట్ కాలేదు. రేపు ఆ ఊర్లో ఏదైనా జరిగింది అనుకోండి, తూర్పు గోదావరి జిల్లాలో ఎవరిని అడుగుతారండి? ఏం రాజా ముందు చూసుకోవద్దా అన్ని పెట్టుకుని? ఆయన అలా ఎలాంటి వ్యక్తో తెలుసు కదా, 40% ఓటింగ్ ఎక్కుతున్న వ్యక్తి. జనాలు తీసుకొచ్చేటప్పుడు ముందు ప్రోటోకాల్ తీసుకోకుండా ఎందుకు పిలిపించినావు అని ఎవరిని ప్రశ్నిస్తారు? ఆ లెటర్ పెట్టిన వ్యక్తిని ప్రశ్నిస్తారు. ఆ లెటర్ పెట్టిన వ్యక్తి అన్నా ఇక్కడ ప్రొటెక్షన్ తక్కువ అయిపోయిందన్నా, పోలీసులు చేతులు ఎత్తేసారన్నా, ఈ మీటింగ్ ఆపేయండి అన్నా అని కూడా ఆపాల్సినటువంటి అత్యవసర పరిస్థితులు రాను వస్తాయండి. మీరు జరగబోయే విధ్వంసాన్ని అంచనా వేయట్లేదు, కానీ తేడా పడిన రోజులు నిప్పులు తగలబడిపోతాయండి. అది మనం అంచనా వేయలేం, ఎందుకంటే జన సందోహంలో ఇంతమంది చనిపోయారు కాబట్టి రేపటి రోజు జగన్ గారు బయట అడుగు పెట్టకూడదు. ఒకవేళ తొక్కిసలాట జరిగింది, జరగరాని జరిగిపోయింది, కొన్ని ప్రాణాలు పోయాయి, అప్పుడు దీన్ని జగన్ గారి పైన నెట్టేయడానికి దీన్ని కుట్రగా చూడొచ్చా? ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటారు సార్, ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. అసలు భద్రత లేకుండా చేసి, రో పార్టీలు కూడా లేకుండా చేస్తే తొక్కిసలాట జరగదా? ఆ తొక్కిసలాటకి ఎవరు బాధ్యత వహించాలి అప్పుడు? సార్ నిన్నటి రోజు ఒక మహిళని హైలైట్ చేసి చూపించినారు చూడండి. ఆ మహిళ నా షాపులంతా విధ్వంసం చేసినారు అన్నాడు కదండి. ఆ రోజు ఏం జరిగిందండి? ఆవిడది ఒక పూరిపాక. ఆ పూరిపాక మించి ఎక్కితే జగన్ గారు కనపడతారన్న ఉద్దేశంతో కుర్రకారు మొత్తం పాక పైకి ఎక్కేసినారు. ఆయన చూడడానికి ఒక పోలీసు వాళ్ళు లేరు. అరే దిగండి రా, కరెంట్ వైర్లకి పట్టుకుంటే తగలబడి చచ్చిపోతారా, దిగండి రా అని అనేవాళ్లే లేరు. ఆ పిల్లలు పాకల పైకి ఎక్కేసి ఆ చుట్టూ ఉండే కర్రల్లోంచి వాళ్ళ బూట్లు కనపడుతుంటే ఆ మహిళ కొడుతుంది దిగండి అని. అయినా సరే పిల్లలు దిగట్లేదు సార్. వాళ్ళ అభిమానంతో ట్రాన్స్ఫార్మర్లు పైకి ఎక్కేస్తారు సార్. వాళ్ళని దింపమనే వాళ్ళు ఎవరు సార్? పోలీసు వాళ్ళే కదా. ఏరు వాళ్ళు అంటే ఎన్ని ప్రాణాలు పోయినా పర్లేదు, కానీ ఆ మహిళ షాప్ అంటే విధ్వంసం అయిందంట. వాళ్ళు ఇంటెన్షనల్ గా కర్రలు తెచ్చి పగలగొట్టలేదండి. వాళ్ళు పైకెక్కి పాకల నుంచి జారి ఆ బల్లాల మీద పడి నడువులు ఇరిగి అదంతా అల్లకల్లోలం అయిపోయిందండి. ఒక చిన్న టేబుల్ విరిగిపోయిందట. కడుపు బాదుకున్నారు, కడుపు కొట్టుకున్నారు, గుండెలు బాదుకున్నారు. ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే మరీ పాపం వారి గుండె కోతను మామూలుగా చూడలేము. ఆఖరికి ఆ మహిళ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. సార్ అది కాదు, కానీ అక్కడ ఒక రిపోర్టర్ అడుగుతున్నారు ఆ ప్రశ్న, అది బయటకు రిలీజ్ కాలేదు. కానీ ఏంటంటే అసలు చూడండి ఎంతమంది జనం వచ్చేసినారు. ఆ జనం వల్ల ఎలా జరిగిపోయిందంటే, జనం వస్తున్నారా అండి? జనం బాగా వస్తున్నారనమాట జగన్ గారి మీటింగ్లకి. ఈ ప్రశ్న తీసేయండి. ఆ జనం కాదండి, ఆవిడ షాపు విధ్వంసం అయిపోయింది. అంటే జనం బాగా వస్తున్నారన్న మాట చెప్పడానికి కూడా ఆవిడకి అధికారం లేని పరిస్థితి అయిపోయింది. గౌరవ హోంశాఖ మంత్రి వర్యులది. జనం బాగా వస్తున్నారు, జనం విచ్చలవిడిగా వచ్చేస్తున్నారు, జన సందోహం అనే పదం వాడకుండా
కేవలం షాపులో నష్టపోయిన మహిళ గురించే మాట్లాడాల్సి రావడం కడు దౌర్భాగ్యం అండి. యథార్థ స్థితిని కూడా చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా గౌరవ డీజీపీ గారు ఎందుకు ఫోన్ కి రియాక్ట్ అవ్వలేకపోయారు? పెట్టిన ప్రోటోకాల్ ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ఎవరు చెప్తే తీసుకోవాల్సి వచ్చింది? జక్కంపూడి రాజా గారికి పర్మిషన్ లెటర్ స్టాంప్ వేసి ఇచ్చాక పెట్టాల్సినటువంటి పోలీసుని హెలిప్యాడ్ దగ్గర ఎందుకు పెట్టలా? పెట్రోలింగ్ వెహికల్స్ కి ఎందుకు ముమ్మరం చేయలా? ఎందుకు మీరు బందోబస్తు వెహికల్ తాళ్లు పెట్టలా? ఇవన్నిటి కూడా డీజీపీ న్యాయస్థానం ముందు మోకరిల్లిచ్చి సమాధానం చెప్పాలండి. ఏంటి డీజీపీ గారు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? ఏదన్నా జరగకూడదు జరిగితే, హెలిప్యాడ్ బ్లాస్ట్ అయిపోతే, అక్కడ చుట్టుపక్కల వాళ్ళ ప్రాణాలు పోతే, హెలిప్యాడ్ దగ్గరికి జనాలు రావడం అది ఆయన ప్రాణం కాదండి, కొన్ని వందల ప్రాణాలు ఒక్కసారిగా తెలిగిపోవడమే. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ అభిమానులు, ప్రతిపక్ష నాయకుడి బందోబస్తు వాళ్ళ బాధ్యత విస్మరించినందుకు చట్టపరమైన చర్యలు వారి మీద తీసుకుంటే రెండోసారి రిపీట్ కాకుండా ఉంటుందని నా బాధన. రైట్, మీరు చెప్పిన పాయింట్ ఏబిఎన్లో రాధాకృష్ణ గారు గుండెలు బాదుకుని నోరు కొట్టుకుని చూడండి ఒకసారి. ప్లీజ్ రావద్దు జగన్, బయటకు వస్తే జనానికి చుక్కలే, పరామర్శలు, పర్యటనలో విధ్వంసం, తూర్పుగోదావరి పర్యటనలో మోకదాడి, పొగాకు బేళ్లపైకి తొక్కిన చెల్లా చెదురు, టిఫిన్ సెంటర్లోకి వెళ్ళి డబ్బులు దోపిడీ అట. ఇది బాగా వినండి. పైకెక్కి డాన్సులు చేయడంతో హోటల్ ధ్వంసం, ఒక టేబుల్ విరిగింది, అది కూడా దాని గురించి కూడా నేను చెప్తాను. ప్రశ్నించిన మహిళలు, పిల్లలపై దాడి. ఇన్ని అబద్ధాలు రాస్తున్నారే మీరు, కానీ భద్రత లేదన్న విషయాన్ని మాత్రం ఎక్కడా రాయలేదు. రాధాకృష్ణ గారు బైకులకు సైలెన్సర్లు తీసేసి రోడ్లపై గోలగోల అంట. ఆఖరికి లోకేష్ గారు, ఈయన అక్కడెక్కడ చదివారు? స్టాన్ఫోర్డ్లో చదివి వచ్చారు కదా, వెంటనే ఒక ట్వీట్ కూడా పెట్టారు. ఈయనైతే మళ్ళీ మతాన్ని కూడా తీసుకొచ్చారు దీంట్లోకి. మతాన్ని తీసుకొచ్చి ఏమంటున్నారంటే, వైఎస్ జగన్ రెడ్డి గారు మీ పర్యటనలో మీ అభిమానులు ఓ నిరుపేద మహిళ టిఫిన్ దుకాణంలోకి చొరబడి సామగ్రి, హిందూ దేవుళ్ల ఫోటోలు ధ్వంసం చేయడం బాధాకరమని దేవుడి ఫోటోలు కూడా పెట్టారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గారు.